ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు క్రిస్మస్ మరియు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మంచిర్యాలలోని శ్రీ విశ్వనాథ దేవాలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం కన్నుల పండుగలా జరిగింది. తెల్లవారుజాము నుంచి భక్తులు దైవ దర్శనం కోసం వైష్ణవ ఆలయాలకు పోటెత్తారు. ముక్కోటి ఏకాదశిని విశిష్టమైన పండుగగా భక్తులు భావిస్తారు. ఏకాదశి రోజున ఉత్తర ద్వారం ద్వారా దైవ దర్శనంకు అనుమతించారు. పరమ పవిత్రమైన ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటే అంతా శుభం జరుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే తెల్లవారుజాము నుంచి భక్తులు వైష్ణవ ఆలయాలకు చేరుకొని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. మంచిర్యాల మెయిన్ రోడ్లోని విశ్వనాథ ఆలయంకు తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో దైవ దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, ఆయన సతీమణి రాజకుమారి, తనయుడు నడిపెల్లి విజిత్రావు, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య ఇలా విఐపీలు మొదలుకొని సామాన్య భక్తుల వరకు ఉత్తర ద్వార దర్శనం కోసం ఆలయంకు తరలివచ్చారు. భక్తితో పూలను సమర్పించి నారాయణుని సేవలో తరించారు. ఏకాదశి రోజున ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. ఏకాదశి రోజున ఆలయంలో పూజలు చేయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే దివాకర్ రావు తెలిపారు. ఏకాదశి పర్వదినం రోజున దైవ దర్శనం చేసుకోవడం ఎంతో పుణ్యమని విశ్వనాథ ఆలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకుడు భట్టాచార్య అన్నారు. తిరుమలవాస గోవిందా, శ్రీ వెంకటేశ గోవిందా, భక్తవత్సల గోవిందా, భాగవత ప్రియ గోవిందా, గోవిందా హరి గోవిందా, వెంకటరమణ గోవిందా, గోవిందా హరి గోవిందా, సంకటహరణ గోవిందా, శ్రీ శ్రీనివాస గోవిందా, పురాణ పురుష గోవిందా, పుండరీకాక్ష గోవిందా, పుణ్యస్వరూప గోవిందా, గోవిందా హరి గోవిందా, వెంకటరమణ గోవిందా, గోవిందా హరి గోవిందా, సంకటహరణ గోవిందా, గోకులనందన గోవిందా, గోపీ వల్లభ గోవిందా, గోక్షీర ప్రీత గోవిందా, గోపాలకృష్ణ గోవిందా, గోవిందా హరి గోవిందా, వెంకటరమణ గోవిందా, గోవిందా హరి గోవిందా, సంకటహరణ గోవిందా. నందనందన గోవిందా, నవనీత చోర గోవిందా, శేషతల్ప శ్రీ గోవిందా, సప్తగిరీశ గోవిందా, గోవిందా హరి గోవిందా, వెంకటరమణ గోవిందా, గోవిందా హరి గోవిందా, సంకటహరణ గోవిందా, దుష్ట సంహార గోవిందా, దురిత నివారణ గోవిందా, శిష్ట పరిపాలన. అందరికీ భక్తులందరికీ నా నమస్కారాలు. ఈరోజు పవిత్ర దినం ముక్కోటి ఏకాదశి. ఈరోజు ఉత్తర ద్వారంలో దేవుని దర్శించుకుంటే మనము మన కుటుంబ సభ్యులు కానీ మన ప్రాంతం సుఖంగా ఉండే దిశగా ఈనాటి ప్రత్యేకత ప్రాధాన్యత. మనమంతా చాలా ధన్యులం. పవిత్ర గోదావరి నదీ తీరాన మనం ఉన్నాం. మంచాల ప్రాంత ప్రజలందరం మనకు మంచి ఒక దిక్కు గోదావరి, మరో దిక్కు ఎన్నో ఆలయాలు. ఇలా యావత్ దేశంలో పెద్ద ఎత్తున ఈ ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే మనం భాగ్యులం అవుతాం. ఈ సందర్భంలో ఈరోజు మన వచ్చే భక్తులందరూ వారి కుటుంబం కానీ సుఖంగా సంతోషంగా ఉండే దిశగా ఈ కరోనా వ్యాధి తోటి బాధపడుతున్న సందర్భంలో ముక్కోటి దేవతల్ని కోరదల్లా మనమంతా సుఖంగా సంతోషంగా ఉండే దిశగా ఈ ప్రాంత ప్రజలు కానీ, ఈ జిల్లా ప్రజలు కానీ, ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఎవరు కూడా కరోనాకు బాధ్యులు కాకుండా వారు సుఖంగా సంతోషంగా నిండుగా నూరేళ్ళు బతికే దిశగా ముక్కోటి దేవతలు కోరుకుంటూ ఈ కార్యక్రమంలో చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు అత్యంత శ్రేష్టమైనటువంటి ముక్కోటి ఏకాదశి అనగా ఆ నారాయణుడట
దేవతలకు కూడా ఇవ్వనటువంటి మోక్ష ప్రసాదాన్ని వరాన్ని మనకు ఈ మానవ లోకంలో ఇచ్చాడంట. తాను స్వయంగా బ్రహ్మతో వివరించాడు. అందుకే ఈరోజు ముక్కోటి ఏకాదశికి అంత శ్రేష్టమైన ఫలితం ఉంటుంది. కాబట్టి మన మంచిర్యాల జిల్లా వాసులు కూడా పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ఉదయం 4 గంటల నుండి ఆ శ్రీనివాసుడు ఆ నారాయణుని దర్శించుకొని అర్చనాది కార్యక్రమాలను ముగించుకున్నారు. మరియు చాలా కృతార్థులైనారు. మాతోని మేము చెప్పినటువంటి నియమ నిబంధనలు కూడా పాటించి అత్యంత సమయాన్ని పాటిస్తూ మాకు సమయానుకూలాన్ని పాటించారు. మరియు ఆ స్వామివారి కొన్ని వేల సంవత్సరాల ఎనలేని కృపను పొందారు. మన మంచిర్యాల దినదిన అభివృద్ధి చెందుతుందని, స్వామివారి కృప ఉంటుందని, మరియు ఈ ఎలాంటి భయం లేకుండా మనం అందరం ఆరోగ్యంగా ఉంటామని, ఆ శ్రీమన్నారాయణ కృప ఉంటుందని సవినయంగా మనసిస్తున్నాం. మంచిర్యాల హమాలివాడలోని మెదక్ అనుబంధమైన సిఎస్ఐ వెస్లీ చర్చిలో శుక్రవారం క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని అంటాయి. మంచిర్యాలలోని సిఎస్ఐ ప్రధాన చర్చిలో క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రైస్తవ భక్తి గీతాలను ఆలపించారు. ఉదయం నుంచి క్రైస్తవులు చర్చికి చేరుకొని ప్రార్థనలు చేశారు. చర్చి ఫాదర్ కేక్ కట్ చేసి క్రిస్మస్ సంబరాలను జరుపుకున్నారు. క్రిస్మస్ సంబరాల్లో మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నడిపెల్లి విజిత్రావు, కౌన్సిలర్లు నల్లశంకర్, హరికృష్ణ, మాజీ కౌన్సిలర్లు బుద్ధార్తి రామచందర్, శ్రీపతి శ్రీనివాస్, నాయకులు పానుగంటి శ్రీనివాస్, గొంగల శంకర్, ఖాజామియా తదితరులు పాల్గొని క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసు ప్రభు ఆశీర్వాదం ప్రజలందరికీ ఉండాలని ఎమ్మెల్యే కోరారు. జీవనం కలగాలని ఆశిస్తూ సగమంతటి పక్షంలో శాంతి సమాధానాధిపతి మీరు క్షేమమును మహిమాత్మను సిద్ధింపచేసి అనేకులకు దీవెనదాయకంగా వర్ధిల్ల చేయనుగాక. ఎంతో పవిత్ర దినం. యావత్ ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో, మన ప్రాంతంలో పెద్ద ఎత్తున చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్న సందర్భాలు. ఈ సందర్భంలో మొదటిగా నేను అందరికీ క్రిస్టియన్ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. చర్చిల్లో మీరు చేస్తున్న పూజలు, ఆ పూజల వల్ల మీకు, మీ కుటుంబానికి, ఈ ప్రాంతానికి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ప్రపంచానికి అందరికీ మేలు జరిగే దిశగా మీరు బైబిల్లో ఏదైతే చదువుతున్నారో అది అన్ని విధాల మేలు జరిగే దిశగా ఉండాలని నేను ఈ సందర్భంలో యేసు ప్రభు గారిని కోరడం జరుగుతుంది. కిందసారి మనం చాలా ఘనంగా చేస్తున్నాం యావత్ ప్రపంచంలో. కానీ ఫిబ్రవరి నుంచి ఈ మధ్యకాలంలో మనం కోవిడ్తో బాధపడుతున్న సందర్భంలో
అంత ఘనంగా చేసుకునే సందర్భాలు కూడా కనబడడం లేదు. ఈసారి నేను యేసుప్రభుని కోరేదల్లా 25 డిసెంబర్ మరి ఈనాడు కూడా ఘనంగా చేసుకోవడం వల్ల ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి ఈ రోజు నుంచి అయినా యేసు ప్రభు గారి దయ వల్ల వారి ఆశీస్సుల వల్ల ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో, మెట్రాల ప్రాంతం కానీ ఈ పరిసర ప్రాంతంలో కోవిడ్తో ఎవరు బాధపడద్దు, కోవిడ్ ఎవరికి ఎఫెక్ట్ కావద్దు, ఆ రకంగా దేవుణ్ణి నేను ప్రార్థిస్తున్నా. ఏ రకంగా ప్రార్థిస్తున్నాం దేవుడు అదే రకంగా అనుగ్రహించాలని కూడా మరి ఈ సందర్భంలో కోరుకుంటూ ఈ సందర్భంలో ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన ఉండే దిశగా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి యేసుప్రభు అండదండలు ఉండాలని, అదేవిధంగా మన ప్రాంతంలో మంచి పరిపాలన ఉండే దిశగా మరి యేసుప్రభు గారి ఆశీస్సులు ఉండాలని మరి ఈ సందర్భంలో కోరుకుంటూ సోదరులందరికీ కూడా అందరికీ పండుగ శుభాకాంక్షలు చెప్తూ గత 35-40 సంవత్సరాలుగా గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా వారితోని ఈ చర్చకి రావడం ఒక ఆనవాయితీ. ప్రభు దయ వల్ల మంచాల పట్టణ ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. గతంలో చాలాసార్లు ఇక్కడ ఎమ్మెల్యే గారు వారి నిధుల నుంచి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ ప్రభు దయ వల్ల మరి గౌరవ ఎమ్మెల్యే గారు 4 పర్యాయాలు మీ అందరి దీవంతో, ప్రభు దీవంతో శాసనసభ్యులుగా ఎన్నికై మీ ముందుకు దాదాపు 30-35 సంవత్సరాలుగా మీ వద్దకు రావడం జరుగుతూ ఉంది. ఈ చర్చి మహత్యం చాలా పవిత్రమైనది. ఇక్కడి ప్రభు దయ వల్ల మంచాల పట్టణ ప్రజలు ఒక ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మంచాల పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో విరసిల్లాలని, రాబోయే రోజుల్లో ఏ వ్యాధి కూడా ఈ పట్టణ ప్రజలకు కానీ పరిసర ప్రాంతాల ప్రజలు సోకకుండా ప్రభుత్వం వల్ల అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. పార్లమెంట్లో వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టినప్పుడు వ్యతిరేకించిన టీఆర్ఎస్ ప్రభుత్వ ఎంపీలు ఇప్పుడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించడం అర్ధరహితమని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు పేర్కొన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రంలో ప్రధాని కిసాన్ సమ్మాన్ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాలలు వేసి వారి సేవలను కొనియాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నవడ్ల పంట వేయాలని ఆదేశించి సన్నవడ్లు వేయడం ద్వారా నష్టపోయిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేదని, రైతు సంక్షేమం విస్మరించారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ఫలానా పంట వేయాలని ఆదేశించడం హాస్యాస్పదంగా ఉందని, చెప్పిన పంట వేస్తేనే కొనుగోలు చేస్తామని చెప్పడం అంటే రాబోయే రోజుల్లో ప్రభుత్వం చెప్పిన వారిని పెళ్లి చేసుకుంటేనే కళ్యాణ లక్ష్మి పథకం కింద డబ్బులు చెల్లిస్తామని చెప్పే అవకాశం ఉందని ఎద్దేవా చేశారు. వ్యవసాయ చట్టాల ద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదని, తాము పండించిన పంట దేశంలో ఎక్కడైనా అమ్ముకోవడానికి స్వేచ్ఛనిచ్చిన రైతు చట్టాల వల్ల ఇబ్బంది ఏమిటో తెలపకుండా రద్దు చేయాలని రాద్ధాంతం చేయడం వారి అవివేకానికి నిదర్శనమని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ శ్యామ్ సుందర్ రావు, నాయకులు ముల్కల్ల మల్లారెడ్డి, బేర సత్యనారాయణ, బొలిశెట్టి తిరుపతి, మడిపెల్లి సత్యం, మోటపలుకుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు. అలాంటి దళారీ వ్యవస్థ రూపుమాపడానికి మాత్రమే లక్ష్మణ్ గారు కూడా వేదిక నాయకులే మాకు ఇవాళ మార్గదర్శనం కాబట్టి ఇవాళ ఎవరో రైతులకు మద్దతు పెట్టాలి, మరి బిల్లు మార్చాలని చెప్పి ఆయన వ్యక్తి నిజాయితీగా పనిచేస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈనాడు నరేంద్ర మోదీ గారు భారతదేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాల రైతులతోటి మాట్లాడడం జరిగింది. రైతులకు కొత్త చట్టం వల్ల మీకేమైనా నష్టం జరుగుతుందా లేకుంటే లాభం జరుగుతుందా అనే విషయం కూడా రైతుల ద్వారా నుంచే తెలుసుకోవడం జరిగింది. రైతులందరూ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏంటంటే మాకు వ్యవసాయ చట్టం వలన లాభాలే జరుగుతాయి, నష్టమేం జరుగుతలేదని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే రైతుకు గిట్టుబాటు ధర ఎక్కడైతే వస్తుందో అక్కడ అమ్ముకోవడానికి వెసులుబాటు కల్పించడం జరిగింది. దళారీల నుంచి వ్యవసాయదారుల్ని కాపాడడం జరిగింది. ఇవాళ దళారీల వలన రైతులు అనేక ఇబ్బంది పడ్డరు, అనేక
కష్టాలు పాల్పడడం జరిగింది. అడ్వాన్స్గా వచ్చి ఏమైనా కంపెనీలు వచ్చి రైతుతోటి అగ్రిమెంట్ చేసి ఒకవేళ అగ్రిమెంట్ చేసిన తర్వాత ఒకవేళ రైతు అగ్రిమెంట్ ఎంతైతే చేస్తాడో దానికంటే తక్కువ రేటు కొనడానికి కంపెనీలు ప్రయత్నం చేస్తే మాత్రం వారి మీద కేసులు కూడా పెట్టడానికి అవకాశం పెట్టడం జరిగింది చట్టంలో. ఒకవేళ రైతు ఆయనకు ఒకవేళ ఏదైతే అగ్రిమెంట్ ఎవరైతే కాంటాక్ట్ ఎవరన్నా చేస్తే దాన్ని క్యాన్సిల్ చేయడానికి వీల్లేదు. కానీ రైతు మాత్రం ఒకవేళ ఏదైతే అగ్రిమెంట్ చేస్తారో ఆ అగ్రిమెంట్ను కూడా రైతు క్యాన్సిల్ చేసే అవకాశం కూడా వెసులుబాటు కూడా ఈ రైతు బిల్లులో పెట్టడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా మాకు చాలా లాభమే రైతు చట్టం వ్యవసాయ చట్టం ద్వారా తప్ప నష్టమేమి లేదని స్పష్టంగా చెప్పడం జరిగింది. సిసిసి నస్పూర్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ ప్రాంతంలోని క్రైస్తవులు ఉదయాన్నే నూతన దుస్తులు ధరించి చర్చిల వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నస్పూర్ 2వ వార్డులోని హోరేబు చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే దివాకర్ రావు, నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్ రావు, మున్సిపల్ చైర్మన్ ఇసంపల్లి ప్రభాకర్, మండల పార్టీ అధ్యక్షులు వంగ తిరుపతి పాల్గొని క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోవడానికి సీఎం కేసీఆర్ నిరుపేదలకు కొత్త బట్టలు అందజేశారని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమం చేపట్టలేదన్నారు. ఈ సందర్భంగా ఆయన చర్చిలో కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బోయ మల్లయ్య, పుదరి కుమార్, చీడం మహేష్, నాయకులు పంబాల ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు. క్రైస్తవులు కూడా ప్రత్యేకించండి. క్రిస్మస్ శుభదినాన పర్వదినాన ఎమ్మెల్యే గారు క్రిస్మస్ 25వ పర్వదిన శుభ సందర్భంలో మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ పోయినసారి డిసెంబర్ 25న ఘనంగా పెద్ద సంఖ్యలో అన్ని ప్రాంతాలు జరుపుకున్నాం, దేశ విదేశాల్లో. ఈసారి జరుపుకోవడంలో కొంచెం మాకు ఇబ్బంది పడుతున్నాం. డిస్టెన్స్ మెయింటైన్ కానీ మరొకటి కానీ కోవిడ్ సందర్భంలో చాలా జాగ్రత్తలు తీసుకొని ఈ సెలబ్రేషన్ మనం చేసుకుంటున్నాం. మన ఇంట్లోన్నా ఎక్కడున్నా కూడా యేసు ప్రభు గారిని నమ్ముకుంటే అన్ని విధాల మేలు జరుగుతుందని మనం చేసే ప్రార్థనలో మనం కోరుకుంటాం. మనకు కానీ మన కుటుంబ సభ్యులు కానీ మన పరిసర ప్రాంత ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ సుఖంగా సంతోషం ఉండాలని కూడా మనం కోరుకుంటున్న సందర్భాలు. ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషం ఉండే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలిస్తున్న పరిపాలనలో అందరికీ అన్ని కులాలకు అన్ని మతాలకు న్యాయం జరిగే దిశగా యేసు ప్రభు గారి ఆశీస్సులు ఉండాలని కోరడం జరుగుతుంది. యేసు ప్రభు గారి మనమంతా నమ్ముకుంటున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం. ఈ సందర్భంలో మీ అందరి తరఫున నేను కూడా యేసు ప్రభు గారిని కోరుకుంటున్నాను. యేసు ప్రభు గారు ఈ కోవిడ్ సందర్భంలో మీ బిడ్డలుగా మేమంతా కోరుకుంటున్నాం. కోవిడ్ అనే ఓ మహమ్మారి ఎవరికీ సోకకుండా అందరినీ సుఖ సంతోషాలుగా ఉండే దిశగా ఈ 20 డిసెంబర్ నుంచి అలాంటి బాధలో పడకుండా వారందరూ నిండుగా 100 ఏళ్ళు ఉండే దిశగా మరి యేసు ప్రభు గారిని కోరడం జరుగుతుంది. యేసు ప్రభు గారిని ఎన్నో రకాల కోరుకున్న కోరికలన్నీ ప్రభు గారు తీస్తున్నారు. మరి ఇప్పుడు ఎవరు ప్రపంచమే కోరుకుంటుంది మమ్మల్ని అందరినీ సుఖంగా సంతోషంగా ఉండే దిశగా మరి సందర్భంలో యేసు ప్రభు గారు మనందరినీ రక్షించాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాను. యేసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా మీరందరూ ఫాస్టింగ్ ఉండి రాత్రంతా ప్రేయర్ చేసి ఈరోజు చాలా పవిత్రంగా యేసుక్రీస్తును స్మరిస్తూ మన ప్రపంచ దేశాలలో కూడా ఈరోజు క్రిస్మస్ వేడుకలను కోవిడ్ ఉన్న సందర్భంగా కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అందరూ దేశ ప్రజలందరూ రాష్ట్రంలో మన నస్పూర్ మున్సిపల్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి యేసుక్రీస్తును ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన
మంచిర్యాల హమాలివాడలోని సిఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పాల్గొన్నారు. శుక్రవారం క్రిస్మస్ పర్వదినం వేడుకలను సురేఖ నేతలు కార్యకర్తలతో హాజరయ్యారు. క్రైస్తవులు ప్రార్థనలు జరిపిన అనంతరం వారికి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపించారు. యేసు ప్రభువు గొప్పతనంను సురేఖ తెలిపారు. నిరుపేదలకు అండగా యేసు ప్రభువు నిలిచారని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంకం నరేష్, మున్సిపల్ ప్రతిపక్ష ఉపనాయకుడు వేములపల్లి సంజీవ్, మున్సిపల్ కౌన్సిలర్లు సల్ల మహేష్, తారా, మోతే సుజాత, రామగిరి బానేష్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, పట్టణ అధ్యక్షురాలు హేమలత, నాయకులు అబ్దుల్ సత్తార్, కొండ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కౌన్సిలర్స్ పార్గడ్డి శ్రీనివాస్ గారు, అలాగే రవి గారు ముందుకు తీసుకెళ్ళారు. థ్యాంక్ యూ అందరూ. చైర్పర్సన్ కానీ చిన్నగా సన్మానం చేస్తాం. దయచేసి సబ్జెక్ట్ ఇచ్చినట్లు మన దేశంలో శ్రమలు అనుభవించుతున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించడము. ఈ లోకమందు తనను సేవించి మనం ప్రవేశించులాగున ప్రభువును ప్రార్థించడము. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించుము. చేసినటువంటి శ్రీమతి కొక్కిరాల సురేఖ 21 క్షేమకరంగా ప్రతి వారికి కొనసాగాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రజా క్షేమమును అదే రీతి ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో సేవా కార్యం మంచి నాయకత్వ దిశగా నడిపించవలసిందిగా మనం చేయొచ్చు. మా ప్రభువా తదితర విషయాలన్నింటినీ వృద్ధిదాయకంగా మరచవలసి నూతన సంవత్సరం రెట్టింపైనటువంటి దీవెనలందరినీ వర్తించి దీవెనలతో కొనసాగ చేయవాలని ఆశిస్తూ ఈరోజు క్రీస్తు జన్మదిన సందర్భంగా క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్న క్రైస్తవ సోదర సోదరి మనందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచంలో ఏ మతమైనా కూడా దేవుని అన్వేషణతోనే మొదలైంది. అయితే దేవుణ్ణి చేరుకోవడానికి మొదటి మెట్టు భయం, భక్తి. భయం అంటే స్వయం నియంత్రణ, భక్తి అంటే ఏకాగ్రత, స్థిరత్వం. ప్రార్థనైనా, దేవుడి నామమైనా, బీజాక్షరాలైనా, ధ్యానమైనా మనలో ఏకాగ్రత, స్థిరత్వాన్ని కల్పించడం కోసమే ఏర్పరచబడ్డాయి. తర్వాత బుద్ధి విచక్షణ, తపన, ధర్మం, త్యాగం. ఇది దేవుణ్ణి చేరుకోవడానికి రెండో మెట్టు. అది ఏ ధర్మమైనా కావచ్చు, కుటుంబ ధర్మం, వృత్తి ధర్మం, సామాజిక ధర్మం. తపనతో మన ధర్మాలని నిర్వర్తించడం అనేది దేవుణ్ణి చేరుకోవడానికి రెండో మెట్టు. మనం తపనతో కుటుంబ ధర్మాలను నిర్వర్తించినప్పుడు మన కుటుంబం ఉన్నత స్థానానికి ఎదుగుతుంది. దానివల్ల సమాజం, దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. క్రీస్తు లోక మనుగడ కోసం, మానవాళి మనుగడ కోసం వారి జీవితాన్ని త్యాగం చేసి ఒక యుగ పురుషుడుగా అవతరించినారు. వారి పేరు మీదనే ఈ నూతన యుగానికి ఆరంభం జరిగింది. వారిని ఆరాధిస్తున్న క్రైస్తవ సోదర సోదరి మనందరికీ కూడా మరొకసారి క్రీస్తు జన్మదిన సందర్భంగా మీ అందరికీ మంచి జరగాలని ప్రార్థిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీరాంపూర్ ఏరియా RK6 గని SDL ఉత్పత్తిలో ప్రథమ స్థానం సాధించింది. ఈ మేరకు సంస్థ CNMD శ్రీధర్, గని మేనేజర్ సంతోష్ కుమార్కు సింగరేణి వేడుకల్లో అవార్డు, షీల్డ్ అందించారు.
గురువారం గనిపై కార్మికులు సంబరాలు జరుపుకున్నారు. జీఎం కందుకూరి లక్ష్మీనారాయణ, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కె సురేందర్ రెడ్డిలు పాల్గొని కార్మికులను, అధికారులను అభినందించారు. గనిపై షీల్డ్తో కార్మికులు సంబరాలు జరుపుకొని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ కార్మికులు, అధికారుల సమిష్టి కృషితోనే ఉత్తమ ఎస్డిఎల్ ఉత్పత్తి విభాగంలో ప్రథమ స్థానం సాధించడం జరిగిందని చెప్పారు. ప్రమాదరహిత ఉత్పత్తితో గని ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గని ఏజెంట్ శ్రీనివాస్, మేనేజర్ సంతోష్ కుమార్, టీబీజీకేఎస్ ఏరియా చర్చల ప్రతినిధి వెంగళ కుమారస్వామి, ఫిట్ కార్యదర్శి చిలుముల రాయమల్లు తదితరులు పాల్గొన్నారు. మన మానవ తప్పిదాలు అయితేనేమి, ఇంకా కొన్ని ఏంటంటే టెన్షన్, కంపల్సరీ ఇంత అవుట్పుట్ వస్తుందా లేదా అనేది, అసలు ఎంత మనకు మా బట్వాడా చేసినాం, తీసుకున్న దాన్ని డిస్పాచ్ ఎంత చేసినాం అనేది ప్రతిరోజు ఎండి గారి నుంచి కూడా దగ్గర దగ్గర జిఎం గారికి వస్తూ ఉంటారు ఇట్లాంటి ఫోన్. జిఎం 50 టన్నుల ఉత్పత్తితో సింగరేణిలో ఎస్డిఎల్ యంత్ర విభాగంలో మొట్టమొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడమే కాకుండా కరోనా వల్ల దాదాపుగా 2 నెలలు బావులు బంద్ అయినప్పటికీ 147 టన్నుల ఫిలిపిన ఉద్యోగులకందరికీ మరొక్క మారు అభినందనలు. ఈ యొక్క 2 సార్లే కాదు, మన షీల్డ్ ఇది, మన RK6 షీల్డ్, అది ఎవరికి చిక్కకుండా తరంతరం ఈ యొక్క బావి 5వ స్థానం ఎవరిది? అది మన శ్రీరాంపూరే IK1A 97 టన్నులు. అలాగే 6వ స్థానానికి ఇక మిగిలిన బాయిలను 27 బాయిలు ఉన్నాయి. వాటినన్నిటినీ కూడా మనం ఈ 5 బావిలు మనవే, 5 స్థానాలు మనవే. వీడి సెక్రటరీ, మేనేజర్, ఇంజనీర్ పోయి తీసుకుంటారన్న భావన లేదు. ఇది మాది అనే భావన అందరిలో ఉంది. అంటే మీ అందరికీ ఈ 6 మైన్లో ఒక రికార్డును సృష్టించాలనే కోరిక, తపన, అది మాత్రమే ఉండు కాకుండా మీ వంతు కృషి చేస్తున్నందుకే ఒక గుర్తింపు లభించింది. గత సంవత్సరము, ఈ సంవత్సరము బెస్ట్ మిషన్ మైనింగ్ యూనిట్స్ ఎస్డిఎల్ విభాగంలో మనకి రోలింగ్ ట్రోఫీ అందజేయడం జరిగింది. మొన్న డిసెంబర్ 23 నాడు మీ మేనేజర్ గారు, ప్రెసిడెంట్ గారు, ఇంకా కొంతమంది వెళ్ళి ఈ ట్రోఫీని తీసుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ నేను వెళ్ళాను, ఇంకా కొంతమంది వచ్చారు. సో 2 సంవత్సరాలు మనం సాధించాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ 95వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలను శుక్రవారం వైభవంగా నిర్వహించారు. మంచిర్యాల ఆర్టీసీ బస్టాండ్ ముందు సిపిఐ ఆవిర్భావ దినోత్సవం వారోత్సవాల్లో భాగంగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు రామడుగు లక్ష్మణ్, పట్టణ సిపిఐ కార్యదర్శి కలేందర్ ఖాన్ మాట్లాడుతూ సిపిఐ పార్టీ 1925లో ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జాతీయ పార్టీగా పురుడు పోసుకుందని తెలిపారు. జాతీయ స్థాయిలో కార్మికులు, కర్షకులు, విద్యార్థి, యువజనులు, మహిళల కోసం అనేక రాజీలేని పోరాటాలు చేసిందని వారు గుర్తు చేశారు. స్వాతంత్ర్య ఉద్యమం నుంచి తెలంగాణ సాయుధ పోరాటం, రైతాంగ పోరాటాల్లో అనేక మంది కమ్యూనిస్టు వీరులు తమ ప్రాణాలను త్యాగం చేశారని వారు అన్నారు. దున్నేవానికే భూమి అనే నినాదంతో రైతులకు వెన్నుదన్నుగా నిలిచిన 10 లక్షల భూములను కట్టపెట్టిన ఘనత సిపిఐకి దక్కిందని వారు అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో కూడా సిపిఐ కీలక భూమిక పోషించిందని వారు చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో సిపిఐ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం జాతీయ స్థాయిలో ప్రత్యేక తీర్మానం చేసి పోరు సాగించిందని వారు తెలిపారు. తెలంగాణ ప్రజల అభ్యున్నతి కోసం సిపిఐ రాజీలేని పోరాటం చేస్తుందని వారు తెలిపారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటంకు సిపిఐ అండగా నిలిచిందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు దేవిపోచం, బియ్యాల రాజేశం, చాడ మహేందర్ రెడ్డి, పోలు రాజేశం, మామిడి శ్రీనివాస్, నరసింగరావు, మాసు రజని, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 95వ వార్షికోత్సవాలను ఈరోజు మంచిర్యాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20 నుండి 26 వరకు వారం రోజుల పాటు ఆవిర్భావ వారోత్సవాలు జరపాలని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఈ యొక్క 95వ వార్షికోత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది. మరి 1925 డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్ అయినటువంటి కాన్పూర్లో పార్టీ అవలంబించి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకొని మరి అంచెలంచెలుగా మరి పోరాటం నిర్వహించడం జరిగింది. రైతు వ్యతిరేక చట్టం 3 బిల్లులు అయితే ఏవైతే పెట్టిరో వాటిని ఉపసంహరించుకోవాలని చెప్పి ఇప్పటికే జాతీయ స్థాయిలో ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఢిల్లీలో ఇప్పటికీ 4 రోజులు కావస్తున్న రైతులు మరి మొక్కవని ధైర్యంతో మరి వెంకలు వరకటువంటి చలిలో ఆడ వాళ్ళ యొక్క బిల్లులను రద్దు చేయాలని చెప్పి కార్యక్రమం చేస్తూ ఉంటే ఈ కేంద్ర ప్రభుత్వం చెడపోయిన పడుతూ ఉన్నాయి.
విద్యుత్ చట్ట సవరణ బిల్లును మరి వ్యవసాయ చట్ట బిల్లుల వ్యతిరేక బిల్లును వెంటనే ఉపసరించుకోవాలని చెప్పి ప్రధానంగా రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి నియంత పోకడం వలన ప్రశ్నించే గొంతులను మరి చేయడం వల్ల మరి అదేవిధంగా పార్టీ ఫిరాయింపులకు ఇచ్చినటువంటి ప్రియారిటీ మరి సంక్షేమ పథకాలపై మరి రాష్ట్ర ప్రజల యొక్క కనీస సౌకర్యాలు మరి ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా నియంత పాలన రాష్ట్రంలో కొనసాగడం వల్ల ఈరోజు మతతత్వ పార్టీలు అయినటువంటి ముందుకు వస్తూ ఉన్నాయి. మరి దీనికన్నీ కూడా రాబోయేటువంటి రోజులలో కమ్యూనిస్టు పార్టీ ఇచ్చేటువంటి పిలుపులకు ప్రజలందరూ కూడా సహకరించి ఉద్యమాలకు సిద్ధం కావాలని చెప్పి సందర్భంగా వార్షికోత్సవ సందర్భంగా ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ 95 వసంతాలు పూర్తి చేసుకొని 96వ సంవత్సరంలో అడుగుతున్న సందర్భంగా యావత్ పట్టణ ప్రజలకు, జిల్లా ప్రజలకు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రజలతోని మమేకమై ప్రజా ఉద్యమాలలో ప్రజల జీవితాలతోని ప్రజల యొక్క అహర్నిశలు ప్రజల కోసమే కృషి చేసే వామపక్ష పార్టీగా కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. కమ్యూనిస్ట్ పార్టీకి ప్రజలందరూ అండదండలు అందియాలని చెప్పేసి కమ్యూనిస్టులుగా చేస్తున్నటువంటి పోరాటాలకు వారు చేదోడుగా వాదోడుగా భవిష్యత్తులో నిలవాలని ఆకాంక్షిస్తూ, అదే రకంగా నేడు పరిపాలిస్తున్నటువంటి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వాలు కేవలము ధనలాభాపేక్ష కోసమే పరిపాలిస్తూ ఉన్నారు. పబ్లిక్ సెక్టార్లను కాపాడాలంటే వామపక్షాల ఉనికి ఖచ్చితంగా అవసరం. కాబట్టి ప్రజలందరూ అభ్యుదయవాదులందరూ ఈ వామపక్షాలను బలపరిచి సిపిఐని బలపరచాలని పిలుపునివ్వడం జరుగుతున్నది. ఆ నేపథ్యంలోనే ఈరోజు ఢిల్లీలో వ్యవసాయ చట్టాల మీద 3 రైతు చట్టాల మీద ఉద్యమం నడుస్తున్నది. అది ఒక చారిత్రాత్మకమైన ఉద్యమం అని చెప్పచ్చు. ఖచ్చితంగా ప్రపంచంలోని చాలా దేశాలు కూడా ఆ ఉద్యమం వైపు చూస్తూ ఉన్నాయి, ఉద్యమాన్ని గమనిస్తూ ఉన్నాయి. కానీ ఈరోజు కేంద్రంలో పాలిస్తున్న ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం చాలా దురదృష్టకరమైన విషయమని తెలియజేస్తూ, నస్పూర్ కాలనీ, షిర్కే, శ్రీరాంపూర్ కృష్ణ కాలనీ, శ్రీరాంపూర్ కాలనీలో గురువారం సిపిఐ వారోత్సవాలు జరిగాయి. సిపిఐ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సిపిఐ వార్షికోత్సవాల్లో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కె శంకర్ పాల్గొని జెండా ఆవిష్కరించి వేడుకలు ప్రారంభించారు. నస్పూర్ కాలనీలో గ్రామ కార్యదర్శి రాజేశ్వరరావు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి లింగం రవిలు పార్టీ పతాకాన్ని ఎగురవేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1925లో సిపిఐ పార్టీ ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో ఆవిర్భవించిందన్నారు. దేశ స్వాతంత్ర సాధనలో పోరాటంలో సైతం కమ్యూనిస్టులు పాల్గొని పోరాడారని చెప్పారు. అప్పటి నుంచి నేటి వరకు బడుగు బలహీన వర్గాలు, కార్మిక వర్గాలు, ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న పార్టీ కమ్యూనిస్టు పార్టీ ఒకటేనని చెప్పారు. ఈ నెల 26వ తేదీన శ్రీరాంపూర్ కాలనీ నర్సయ్య స్తూపం వద్ద పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రేగుంట చంద్రశేఖర్, మేకల దాసు, నాయకులు లింగయ్య, చిలుక రామచందర్, అక్బర్, మహేందర్, రాగిడి రాజు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చేసినటువంటి మన జిల్లా కార్యదర్శి ఆవిర్భవించి 95 వసంతాలు పూర్తి చేసుకొని 96 సంవత్సరాలకి అడుగిడుతున్నటువంటి శుభ సందర్భంగా నస్పూర్లోని అరుణ పతాకాన్ని సీనియర్ కామ్రేడ్ అల్ల రచ్చిరెడ్డి గారు ఆవిష్కరించడం జరిగింది. ఈ దేశంలో సమానత్వం కోసం, సార్వభౌమత్వం కోసం, దేశ సమగ్రత కోసం పోరాడి బ్రిటిష్ సామ్రాజ్య చేతుల నుంచి వలసవాదులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని కొనసాగించినటువంటిది కమ్యూనిస్ట్ పార్టీ. అట్లాగే ఈ తెలంగాణ గడ్డ మీద నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగించి తలదించుకున్నటువంటి ప్రజల చేత బందూకులు పట్టించి బాంచనన్న చేతులతోనే తుపాకుల పోరాటాన్ని కొనసాగించింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ నేపథ్యంలో నేడు మారినటువంటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్
శక్తులకు వ్యతిరేకంగా ఈ దేశాన్ని సమగ్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత కమ్యూనిస్టుల పైన ఉన్నది అని ఈ సందర్భంగా తెలియపరుస్తూనే సమాజ స్థాపన కోసం మనిషి దోచుకునేటువంటి వ్యవస్థకు వ్యతిరేకంగా మరింత పదునైనటువంటి ఉద్యమాలు కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా యావత్తు ప్రజానికానికి జిల్లా పార్టీ వైపు నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సందర్భంగా మంచిర్యాల జిల్లా ప్రజలకందరికీ విప్లవ వందనాలు తెలియజేస్తున్నాం. 1925 కాన్పూర్లో ఏదైతే దున్నేవాడికే భూమి అనే నినాదంతో జన్మించిన పార్టీ కార్మిక చట్టాలను కార్మిక హక్కుల్ని కాపాడుకుంటూ ఎందరో మంది బలిదానంతో ఇప్పటి వరకు ఎర్ర జెండా ప్రజల పక్షాన పోరాడుతూ అనునిత్యం వస్తున్న విషయం మీకు విదితమే. ఇలా దేశానికే వెన్నుముక అన్న రైతన్న మేము నిజమైన భారతీయులం, భారత్ మాతాకి జై అనే హిందుత్వ బీజేపీ పార్టీ ఢిల్లీలో గత 23 రోజులుగా దీక్ష చేస్తున్నా కానీ పట్టించుకున్న పాపానవ్వలే. నిజంగా దేశభక్తులు మీరైతే ఇదేనా మరి భారత్ మాతాకి జై అనే నినాదం? భారత్ మాతాకి జై అంటే రైతుల్ని టెర్రరిస్టులని టియర్ గ్యాసులతోని రబ్బర్ బుల్లెట్లతోని చంపేయడమేనా? రైతుల చట్టాలని తెచ్చి ఇలా రైతుల బతుకులతోని చెలగాటమాడుతున్న భారతీయ జనతా పార్టీకి, అదేవిధంగా నిరంకుశ పాలనతో ఇలా ఉద్యమ ఎజెండాగా పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇలా తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చింది. ఈ నియంతృత్వం వల్లనే బీజేపీకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చోటు దక్కుతున్నది. కావున వామపక్ష భావజాలాలున్న పార్టీలన్నీ ఏకమై రానున్న రోజుల్లో అటు బీజేపీకి ఇటు టీఆర్ఎస్కు తగిన పాఠం చెప్పాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ విప్లవ వందనాలు కామ్రేడ్స్. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.